మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంబేద్కర్ యూత్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మరి వీరందరూ కూడా పాల్గొని అలాగే ముఖ్య అతిథులుగా మరి ఎస్సీ సంబంధించినటువంటి నాయకులే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల నాయకులను ఆహ్వానించి వారితో పాటుగా మరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి ధన్యవాదాలు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభలో అధ్యక్షతగా ప్రముఖ న్యాయవాది జువాల్ బాబ్జీ మరి కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి కార్యక్రమం నడిపించారు. అంబేద్కర్ గారు ఎంతో శ్రమపడి ఈ దేశానికి రాజ్యాంగం రాశారు. ఆ రాజ్యాంగం ఆమోదించిన రోజుల సందర్భంగా అంబేద్కర్ గారు చాలా విలువైన మాటలు మాట్లాడారు. ఈ దేశంలో వివిధ ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు, ప్రాంతాలు అన్నీ అధ్యయనం చేసి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని మీకు అందిస్తున్నాను. నేను ఎంత కష్టపడి ఈ రాజ్యాంగాన్ని రాసినా ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచేవాళ్ళు చిత్తశుద్ధిగా ఇస్తే ఆ ఫలితాలు చివరి మనిషి వరకు అందుతాయి. లేకుంటే అమలుపరిచేవాళ్ళు చిత్తశుద్ధి లేకుంటే చిత్తు కాయకులతో సమానమైన పాపం. ఈ రాజ్యాంగంలో ఇప్పుడున్న పాలక వర్గాలు రాజ్యాంగాన్ని మార్చేయాలి, మేము మారుస్తాం అంటున్నారు. ఈ దేశంలో రెండు అంశాలంటే ఈ మనువాదులు భయపడతారు. ఒకటి ఏంటంటే అంబేద్కర్ గారు బొమ్మ చూస్తే భయం వాళ్ళకి, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చూస్తే భయమే. ఎందుకు ఈ రకంగా భయపడతారంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఈ దేశంలో ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ మహిళలు 90% ప్రజల హక్కులు ఉన్నాయి. అందుకు భయం. ఈ మనవాదాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటున్నారు. చాలామంది రాజ్యాంగం మారుస్తున్నారు. అంబేద్కర్ గారు ఒక ఈక్వాలిటీకి, సమాజానికి, విజ్ఞతకి, విజ్ఞానానికి ఒక నిదర్శనం. అందుకే ఆయన అంటే భయం. ఈ దేశంలో ఎవరి విగ్రహాలను ఎక్కడైనా పెట్టుకోగలరా? అంబేద్కర్ విగ్రహాలు మాత్రం పెట్టుకుంటానికి భయపడుతుంది. ఈ దేశంలో 90% ప్రజల హక్కులు ఉన్నాయి కాబట్టి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడతాం. నేను చూస్తా ఉన్నా ఈ మనువాదులకు హెచ్చరిక చేస్తున్నాను. మీకు దమ్ముంటే అంబేద్కర్ రాజ్యాంగం టచ్ చేయడం చూస్తాం. ఈ దేశంలో ఉన్న ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ కామ్గా కూర్చోరు. అంబేద్కర్ గారు విద్యతోనే ఈ దేశంలో వివక్షలు ఎదుర్కొన్నారు. అందరూ చదువుకోవాలి. విద్య ద్వారానే విజ్ఞానాన్ని సంపాదించవచ్చు. మా పక్కన గంగాధర్ గారు ఉన్నారు. ఏడు పీజీలు తీసుకున్నారు అనేక డిపార్ట్మెంట్స్లో. ఇప్పుడు ఆయన గౌరవించబడుతున్నారు. అదేవిధంగా విద్య ద్వారానే వివక్షలు ఎదుర్కోవచ్చు, పేదరికాన్ని జయించవచ్చు, అధికారంలోకి రావచ్చు. అన్నీ కన్నా తల్లిదండ్రులకు కానీ ఆ ఊరికి కానీ మంచి కీర్తి ప్రతిష్ఠిస్తారు. మనిషి మనుగడ దేంట్లో ఉందంటే విద్యతోనే. కనుక అందరూ చదువుకోవాలి, పైకి రావాలి, కుల మత రహితంగా మనిషిని మనిషిగా గౌరవించే సమాజం కావాలి. నేను అందరికీ ఒకటే చెప్తున్నా, పరమతాన్ని గౌరవించండి, మీ మతాన్ని మీరు ప్రాచుర్యం చేసుకోండి. కానీ ఒక వ్యక్తి మీద మరో వ్యక్తి దాడి చేసే హీనమైన సంస్కృతికి మేము వ్యతిరేకం. రాజ్యాంగం ఈ రోజున మనం ఎంత ఘనంగా జరుపుకున్నా కనీసం 10% కూడా అమలు పడుతుంది. 10% రాజ్యాంగం పూర్తిగా అమలు పరిస్తే భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా వస్తుంది. అది విద్యలో కానీ, విజ్ఞానంలో కానీ, సంపదలో కానీ, మానవ హక్కుల కల్పితంలో కానీ ఈ దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం శరణ్యం. ఈ దేశంలో జరుగుతున్నది ఏంటంటే ది ఫైట్ బిట్వీన్ ది మనువాదం వర్సెస్ అంబేద్కర్. మను సంస్కృతి అంబేద్కర్ దానికే జరిగే యుద్ధం ఇది. ఈ యుద్ధంలో ప్రజలందరూ, మెజార్టీ ప్రజలందరూ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే ఈ దేశ పాలకులు కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మనందరం ఒక్కటవుదాం, మనిషిని మనిషిగా గుర్తిస్తున్నాం. కులరహిత, మతరహిత భారత సమాజం అంబేద్కర్ లక్ష్యం. కాబట్టి అంబేద్కర్ దాన్ని అమలుపరిచిన రోజునే ఈ దేశంలో రాజ్యాంగానికి గౌరవించినట్టు, రాజ్యాంగాన్ని అమలుపరిచినట్టుగా భావిస్తున్నాం. జై భీమ్.